ఉదయం అక్కడ ఇక్కడ సాయంత్రం మధ్యాహ్నం ఎక్కడుంది ఏంటి అనుకుంటున్నారా? దాదాపు ఒక 6 నెలల నుండి నాకు కాళ్ళు ఎందుకు చాలా నొప్పిగా ఉన్నాయి. అందుకని ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి ఉంది. ఇదంతా దుష్టుడి కార్యమే అని తెలుసు. నేనేమి లెక్క చేయడం లేదు, ఎక్కడ ఆగడం లేదు, పరుగులెడుతూనే ఉన్నాను. కాకపోతే నా పరిస్థితిని గమనించిన బిడ్డలు పెద్దలు కూర్చొని మాట్లాడేంతసేపు అయినా అని నాకు ఆ యొక్క ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి కూర్చొని మాట్లాడడానికి నేను కూడా సిద్ధపడ్డాను. పెద్దలు ఏర్పాటు చేశారు. మీరు కూడా కూర్చొని ఉంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూర్చొని కొంచెంసేపు దేవునితో మనం మాట్లాడుకుందాం. అలసిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. ఇష్టం లేని వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ గ్రీన్ శ్రీరామ్ అండి ఏమి చెప్పట్లేదు తల్లి, నీ నా భాష నీకు అర్థం కావట్లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా మంచివాళ్ళు, మంచిగా వచ్చారు, మంచిగా ఓపికగా వాక్యం వింటున్నారు. నా మాట ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేది ఏంటి అంటే, ఎంత నేర్చుకున్నామో ముఖ్యం కాదు, ఎంత మార్చుకున్నామో ముఖ్యం. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. మాట్లాడుతున్న దైవజనులను, అలాగే పాస్టర్ గారిని, అమ్మగారిని, ఇంకా ఎవరినైనా చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది అని ఆ వచ్చిన వాళ్ళను పొగిడే కంటే, ఓకే, మార్కులు వేసే కంటే మనం మార్పులు చేసుకుంటే మంచిది. ఓకేనా? వాక్యం ఎప్పుడైనా మనల్ని ఖండిస్తుంది, గద్దిస్తుంది, సరిచేస్తుంది. లోబడి మనము దానికి మరి సరి చేసుకోగలిగితే మనము ధన్యులమవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుందాం, ఓకేనా? మరి నా కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఈ నెలలో విస్తారమైన పరిచర్యలు ఉన్నాయి. మరి విజయవాడలో ఐపీసీ వాళ్ళు 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. 15, 16, 17 పరిగెలెట్టాల్సి ఉంది. నెలంతా కూడా ఉన్నాయి. నరసరావుపేట అంటే గుంటూరు దగ్గర ఉంటుంది. 30వ తారీఖు. ఓకే, 30వ తారీఖు వరకు ఉన్నవి. ఇన్ని మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను వైజాగ్ వెళ్ళలేదు, లేకుంటే 15వ తారీఖు దాటితే వెళ్ళిపోతాను. నా సాక్ష్యం చాలా పెద్దది, సమయం సరిపోదు. అంటే ఈ వాక్యం చెప్పకుండా సాక్ష్యం చెప్పకూడదు. సాక్ష్యము వాక్యం కూడా ఉంటే సరిపోతుంది, కానీ అంత సమయం లేదు కనుక నేను చెప్పట్లేదు. దేవుడు నన్ను వ్రాయమన్నాడు బుక్. ఆ బుక్లో ముందు సాక్ష్యం రాసి, ఆ తర్వాత దేవుడు నాకు చెప్పినవన్నీ రాసి, నా రక్షణ అనుభవం, నా సేవా ప్రారంభం, నా బిడ్డలు నేను ఎలా పెంచాను, ఎలాగ వాళ్ళ పేర్లు కూడా నేను వాక్యానుసారంగానే ప్రార్థన పూర్వకంగానే పెట్టాను. అలా అడుగడుగు నాతో దేవుడు నడుస్తూ నాకు ఉపదేశించిన ఆ మాటలను నేను చెప్పగలిగాను. పెళ్ళైన 15 రోజులకే నాకు హాస్టల్ ఓపెన్ చేశారు, ఆర్ఫన్ హోమ్. 100 మంది పిల్లలు నేను చూసుకోవాలి. ఒక ఊరిలో, అచ్చంపేటకి ఊరికి ఎంత దూరం ఉంది, ఇంకా దూరమే. అంత దూరపు ఊరిలో మా మామగారి ఇంటి నుండి అక్కడికి నన్ను పంపించారు. అంటే అది ఆ సమయం అలా వచ్చింది. ఒక పల్లెటూరు, అది పెద్ద ఊరు కాదు. ఏది ఏమైనా అక్కడ నేను ఎలా ఉండగలిగాను. తల్లిదండ్రులకు అంత దూరంగా, 12 మంది అయితే 10 మంది మా అమ్మకి పెరిగాము. ఇంట్లో నా నెంబర్ 10. అంత కుటుంబంలో ఉండి పెళ్ళి కాగానే అంత దూరం. ఖమ్మం నుండి ఓ బిడ్డ వచ్చిందిగా. అలా నేను ఎలా ఉండగలిగాను, ఏ విధంగా అక్కడ నడుచుకోగలిగాను, ఇవన్నీ కూడా మరి నేను ఆ బుక్లో రాస్తూ ఉన్నాను. పెళ్ళి కాకముందుకే దేవుడు నన్ను అభిషేకించి కొన్ని రోజులకే వివాహం అయింది. అందుకేనేమో నన్ను తట్టుకొని నిలబడి ఉండడానికేనేమో నన్ను ఇంత దూరం పంపించావు తండ్రి అభిషేకించి అని
నేను ప్రభువును స్తుతించాను. సరే, ఇవన్నీ విషయాలు కూడా అడుగడుగున ప్రభు నాతో ఉన్న హాస్టల్ చూసుకుంటూ సంవత్సరం నాకు తేడా, సంవత్సరంన్నర తేడాతో నాకు 3 సంతానాన్ని ఇచ్చాడు దేవుడు. వీళ్ళని చూసుకుంటూ, పని వాళ్ళని చూసుకుంటూ, ఆ చిన్న వయసులో కాలేజీ డేస్లోనే వివాహం అయితే, ఆ చిన్న వయసులో మరలా నా గ్రామం కోసం, నేను ఎందుకు ఈ గ్రామానికి వచ్చానంటే ఏదో పర్పస్ ఉంది, ఏదో ప్రత్యేకమైన కారణంతోనే నన్ను ఇక్కడికి పంపాడు దేవుడని, నా గ్రామ ప్రజల కొరకు, ఇలా అనేకుల కొరకు ప్రార్థించడం మొదలుపెట్టి నన్ను దినమునకు 7 గంటలు ఆయన సన్నిధిలో ప్రార్థించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఎలా చేశారండి, ఎలా కుదిరిందంటే, ఎలా కుదిరిందో అది తెలుసు, ఆయనకే తెలుసు. పిల్లల పనులన్నీ ముగించి పని వాళ్ళకి అప్పగించి, నా భర్తకు చేయాల్సిన ధర్మాలు చేస్తే, ఆయన పని మీద ఆయన వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు, ఇదిగోండి కూరలన్నీ వండి టేబుల్ మీద పెడతా, పాప వేడివేడిగా అన్నం వండి పెడుతుంది. ఇంట్లో ఎప్పుడు ఒక మేడ్ నాతో ఉంటుంది. ఆ పాపకు అన్నీ అప్పగించి నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, ఆయన అనుమతితోనే సుమా. అలా దినమునకు 7 గంటల చొప్పున దాదాపు 23-24 సంవత్సరాలు చేయగలిగా. కేవలం దేవుని కృపే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలు నా దగ్గరే సండే స్కూల్ టీచర్ నేనే, యూత్ మీటింగ్ టీచర్ నేనే, సేవ ప్రారంభించాను. అలాగే మా బాబు అప్పుడప్పుడు చెప్తాడు, నా ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళే, శరీర తల్లిదండ్రులు కూడా వాళ్ళు. దేవుని మహిమ కలుగును గాక. ఇదంతా మేనేజ్ చేయగలిగానంటే నా జ్ఞానం, నా తెలివి కాదు, దేవుడు కేవలము ఆయన కృపే. అందుకే నేను ఎంత ధైర్యంగా నిలబడి ఆయన కార్యాల గురించి, ఆయన గురించి నేను ప్రకటించగలుగుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా 3 పిల్లలని చెప్పాను. పాప ఫస్ట్, తర్వాత 2 బాబులు. అందరూ సేవలోనే ఉన్నారు. అందరూ సేవలో ఉన్నవారు, సేవాభక్తి కలిగిన వారు, సేవకులే నా బిడ్డకు రావాలి అని ప్రార్థన చేశాను. దేవుడు అలాగే ఇచ్చాడు. అడుగడుగున ప్రార్థన ద్వారానే నేను నడపగలిగాను, జయించగలిగాను, ముందుకు అడుగు వేయగలిగాను. కాబట్టి మీరందరికీ చెప్తున్న నా సాక్ష్యం, ప్రార్థన ఎక్కువ చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా మేనేజ్ చేసుకుంటారో నాకు తెలియదు, ఏ టైమో నాకు తెలియదు. మీరే మీ అనుకూల సమయాన్ని మీరు వేసుకొని దేవుని సన్నిధిలో గడపాలి. యేసుక్రీస్తు నరావతారిగా భూమి మీదకి వచ్చి ఆయనే ప్రార్థన చేశాడు గంటల తరబడి, అవునా కాదా? ఆయనే ప్రార్థించగా మరి మట్టి పురుగులమైన మానవులమైన మనకు ప్రార్థన చాలా అవసరం. కనుక ఆ ఉపవాసాలు అయితే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 6 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 11 రోజులు, 21 రోజు, 40 రోజులు ఉపవాసాలు, లెక్కలేని ఉపవాసాలు దేవుని సన్నిధిలో గడపడానికి ప్రత్యేకపరచుకొని చేసిన తల్లిని నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా నాలాగే చేసి మీ కుటుంబాలు కట్టుకొని, మీ కుటుంబాలు తీర్చుకొని, మీ కుటుంబాలలో కూడా దేవుని కొరకు సేవకులు లేవాలి, మీరు కూడా ప్రకటించాలని ఉదయకాలమే నేర్చుకున్నాం కదా. కానీ ఈ మాటలు ఏవి మర్చిపోవద్దు. మర్చిపోకుండా ఏదో నన్ను పిలిచారు, నేను వచ్చాను వెళ్ళిపోవడం కాదు. చేతులు జోడించి నేను మీకు చెప్తున్నా, మీరందరూ కూడా ఈ దైవికమైన విధానాన్ని పాటించండి. మీ కుటుంబాలు మీరు దీవించబడతారు, మీ వలన అనేకులు దీవించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు, 68 నడుస్తుంది. ఈ వయసులో కాదు, ఊపిరున్నంత వరకు ఆయన సేవలో సాగాలన్నది నా ధ్యేయం. దేవుని మహిమ కలుగును గాక. బలహీనం అయిపోయావు కదా, అక్కడ ప్రయాణాలు చేయలేవు కదా మమ్మీ, ఇంకా చాలు అని అంటారు. ఆయన చాలంటే చాలిస్తానని చెప్పా. ఆయన ఎప్పుడు చాలంటాడో నాకు తెలియదు. ఉండగానే చాలన్నా పర్వాలే. ఆశ అయితే ఒకటే, ఇలా మాట్లాడుతుండగా ఆయన దగ్గరికి పోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చిత్తమే నెరవేరును గాక. నా కోసం ప్రార్థన చేయండి. ఇంకా నేను పరిచర్యలో కొనసాగాలి అని ఆయన చిత్తమైతే తప్పకుండా నేను అలాగే ఇష్టపడుతున్నా, సాగుతాను.
ఈ కాళ్ళ నొప్పులు కొరకు మీరు బాగా ప్రార్థన చేయాలి. నా బిడ్డల పరిచర్య కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. జఫన్య శాస్త్రి గారు ఇలాగ రాష్ట్రాలు దేశాలు తిరుగుతున్న మీకు తెలుసు. నల్లగొండలో పరిచర్య చేస్తున్న పెద్ద అబ్బాయి నార్త్లో ఎక్కువగా, నల్లగొండ అలాగే హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి, వాటిలో ఆయన పరిచర్య చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తుండగా దేవుడు మాట్లాడితే రిజైన్ చేసి పూర్తి సేవలోకి వచ్చింది మన కోడలు. కాబట్టి ఉన్నత ఉద్యోగాలను త్యజించి దేవుని మహిమ కొరకు వాళ్ళందరూ సేవలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా సేవలు సాగిపోయేలాగా, బలంగా వాడబడేలాగా, నేను కూడా ఊపిరిన్నంత వరకు ఆయన సేవలో సాగిపోయేలాగా మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ఎస్తేరు అనే పేరు సాధారణంగా అందరికీ ఉంటుంది కాబట్టి ఎవరో ఎస్తేరు అని మళ్ళీ ఐడెంటిఫై చేయలేకుండా ఎస్తేర్ జోయల్ శాస్త్రి అని నేను పిలువబడుతున్నాను. ఆ పేరుని మీరు ఎత్తిపట్టి నా కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యమును మనము నేర్చుకుందాం. త్వరగా గ్రంథాలు తెరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. చాలు మొదటి వచ్చాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును కాక. ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు దైవజనుల ద్వారా మీరు ఈ వాక్యమును విని ఉంటారు. అయినను పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి మనతో ఈ మాటలు మాట్లాడాలని ఆశపడుతూ ఉండగా మనమందరము శ్రద్ధగా విందాం. చూడండి, ఇశ్రాయేలు సైన్యం బయలుదేరి వెళుతూ ఉన్న ఆ సమయంలో మరి వాళ్ళ ప్రయాణం ఎరికో వరకు సాగినట్లుగా ఉంది. మనం ఏం చదువుకున్నాము అనంటే, ఇద్దరు వేగుల వారిని యెహోషువ ఆ పట్టణమును ఎలా ఉందో ఏంటో చూసి రమ్మని పంపగా వాళ్ళు వచ్చినప్పుడు ప్రాకారం మీద ఉన్నటువంటి ఆ యొక్క నివాసం ఉంటున్న ఆ రాహాబను వేశ్య వారిని చేర్చుకొనినుందా, వారి ఇంటి దిగారను. ఏముంది చదవండి మళ్ళా. చాలండి. వేశ్య ఇంట దిగగా దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, దైవజనులేంటి, దేవుని బిడ్డలేంటి, దేవుడు ఏర్పరచుకున్న వీళ్ళేంటి వేశ్య ఇంట్లో దిగడం ఏంటి? ఎవరికైనా బైబిల్ చదవగానే వినగానే అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా యెహోవా గ్రంథము పరిశీలించి చదువుకోమన్నాడు. దయచేసి నేను మీకు పరీక్ష పెడుతున్నాను అనుకోకండి, క్విజ్ పెట్టట్లేదు. మీరు మాత్రం దేవుని గ్రంథాన్ని బాగా చదవాలి. మీరంతా భోజనాలు చేశారా లేదా? నేను కూడా చేశానుగా. సరే, ఇందాక వడ్డించినప్పుడు ఆకేసి మీ ముందర అన్నం పెట్టారు. తినమని ఎవరని చెప్పాలా? పెట్టిందే తినమని. మరి ఈ గ్రంథం చేతికి ఇచ్చింది ఎందుకు? మరి ఏం చేసుకుంటా పెడుతున్నారు మీరు? చదివారా?
ఎన్నిసార్లు ముగించారు? మీరు ఎప్పుడు రక్షణ పొందారు అప్పటి నుంచి చూసుకుంటే ఎన్నిసార్లు ముగించారు? చెప్పండి. మనం తింటం మొదలుపెట్టిన కాంచి ఎన్ని కుంభాలు అయిపోయినాయి, బస్తాలు అయిపోయినాయి, అవునా కాదా? మరి గ్రంథం ఎందుకు చదవలే? 66 పుస్తకాలు కదా. ఈ పాశ్రమలు వెనక కూర్చొని బాగాలేదు నాకు. అమ్మా మీరు చాలా దూరంగా కూర్చుంటారు, దగ్గర కూర్చొని ఇటు కూర్చోండి బిడ్డ. పర్లే, ఓ గుడ్. అమ్మ మీరు ఇచ్చి వరకు కూర్చో, కింద కూర్చోలేదు తల్లి, అలా కూర్చో, పెద్దవాళ్ళు కదా తల్లి, పర్లేదు పైన కూర్చోండి, పైన కూర్చోండి. ఓకే, హల్లెలూయా. సెకండ్ సెషన్లో ఇంతమంది ఉన్నారంటే చాలా సంతోషం, తరిగిపోద్ది కదా. గుడ్, మీరు మంచోళ్ళు. బస్సులు ఉండవండి, అందుకే ఉన్నామంటారా? అవునా? ఆటోలు బస్సులు ఈ టైంలో ఉండవు, అందుకే ఉన్నామంటారా? లేదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఆశ కలిగి వాక్యం కొరకున్నారో వారందరూ ధన్యులు. దేవునికి మహిమ కలుగును, హల్లెలూయా. అందుకనే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదివితే మనకు వాస్తవం, అందుకంటే దేవుడు అబద్ధాలు రాశాడు కాదు, సారాంశం అర్థమవుతుంది, అపోహలు ఉండవు. దేవునికి మహిమ కలుగు. ఇక్కడ ఆమె ఇంట దిగడం ఏంటి అని మనకు అనిపిస్తుంది. ఇలాగ ఇంకేం ఇల్లు లేదా, ఎక్కడ లేదా అనుకుంటాం. ఎందుకంటే ఆమె వేశ్య, వీళ్ళు దైవజనులు. అయితే బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తుండంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చదవండి. విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. అమ్మా చదవండి. యాకోబు 2:25. బిడ్డ చాలండి. అలాగే హెబ్రీ 11:31 చదువు. దేవుని మహిమ కలిగిన గాక. పరిశుద్ధాత్ముడు ఏమని రాస్తుండంటే, వీళ్ళు ఆమె ఇంట దిగడం కాదు, ఆమెకు అర్థమైంది ఏమని, దేవుని ప్రజలు ఎలాగైనా దేవుని బిడ్డలైన వారు ఈ పట్టణానికి వస్తారు. అప్పుడు ఆ వచ్చే రోజు కొరకు ఈమె ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూస్తూ వచ్చినప్పుడు నా ఇంటికి వాళ్ళని ఆహ్వానించి నేను వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడతా అని అనుకుని ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ కింది మాటలు మనము 9 నుండి చదివితే అక్కడ వ్రాయబడి ఉంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదివితే, చాలండి. దేవునికి మహిమ కలిగిన గాక. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఏమేమి చేశాడో ఈమెకు వార్తలు అందుతూనే ఉన్నాయి. ఐగుప్తు నుండి బయటికి రావడానికి దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో అవి కూడా వింటూనే ఉంది. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరగానే ఎర్ర సముద్రమును ఎలా పాయలు చేశాడు, ఈ కార్యాలన్నీ అరణ్యములో మన్నాను కురిపించడం, బండలో నుండి నీళ్ళను రప్పించడం, అలాగ ప్రయాణం చేస్తూ వస్తుండగా దారిలో ఎంతమంది రాజులను హతము చేసుకుంటూ జయించుకుంటూ ఇశ్రాయేలు వచ్చారో ఇవన్నీ విని ఆమె అనుకుంటుంది, ఈమెనే కాదు ఆ యొక్క దేశపు వాళ్ళకు కూడా భయం కలిగిందంట. అక్కడ ఉంది,
మీ ముందు ఎవడు నిలవజాలడు, మీ దేవుని ముందు ఎవరు నిలవలేరు. మీ వలన భయము మా దేశవాసులను కూడా, మా పట్టణవాసులను కూడా ఏమవుతుంది, వణికేస్తుంది. కాబట్టి వాళ్ళు అనుకుంటారు అనమాట, ఒకవేళ వాళ్ళు ఇటు వస్తే అమ్మో వాళ్ళ ముందు మనము నిలవలేము. ఎందుకంటే వారి దేవుడు గొప్పోడు, వారి పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఏమైపోతామో ఎలాగవుతామని చెప్పుకోవడం ఈమె విన్నది, ఈమెకు తెలుసు ఆ విషయం, వాళ్ళు మాట్లాడుకోవడం ఉన్నది. అందుకని తప్పకుండా ఇక్కడి గనక వాళ్ళు వస్తే ఫస్ట్ నేను వాళ్ళని ఆహ్వానిస్తా అని అనుకుంది. ఆహ్వానించి నా గోడు, నా బాధ, నేను విన్నది అన్నీ చెప్పుకోవాలనుకుంది. ఇంత లోపల వాళ్ళు రావడము రాజుగారికి కూడా సమాచారం తెలిసిపోయింది. రాజుగారికి తెలిసిపోయి ఏం చేసిన వెంటనే మళ్ళా వాళ్ళని పట్టకరండ్రాని సైన్యాన్ని పంపించి ఈమె వీళ్ళను మిద్దెపైకి తీసుకెళ్ళి జమ్ము కట్టెలు దాంట్లో దాచిపెట్టేసి కట్టెలు వేసేసి వచ్చారు. కానీ వాస్తవానికి ఎటు వెళ్ళిపోయారు నాకు తెలియదండి అన్నాను. ఓహో గవిని వేసేస్తారు, మీరు వెళ్ళిపోండి, పారిపోండి, వెళ్ళిపోతే వాళ్ళు తప్పక దొరుకుతారు అని చెప్పింది కదా అని వాళ్ళని మంచి ప్లాన్ వేసి ఆ యొక్క వీళ్ళను పట్టుకోవడానికి వచ్చిన రాజు యొక్క భటులను పంపించేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా అలా ఇలా వచ్చారు, నేను మిమ్మల్ని దాచిపెట్టాను, మీకు తెలుసు కదా, కాబట్టి నేను చేసిన ఈ ఉపకారానికి మీరు నాకేం చేస్తారో చెప్పండి. ఎందుకంటే మీ దేవుడు ఎంత గొప్పవాడో, మీ యొక్క సైన్యం ఎంత గొప్పదో, మీ దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో మాకు తెలుసు. వరుసగా ఈ శత్రు దేశాలన్నిటినీ సంహరించుకుంటూ మీరు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు కూడా మా దేశం, మా పట్టణానికి వస్తే అది పాడైపోతుంది, వాళ్ళు నాశనం అయిపోతారని వాళ్ళకి తెలుసు. అయితే నేను ఒకటి అడుగుతున్నా, మిమ్మల్ని వాళ్ళ చేతిలో పడకుండా నేను కాపాడాను కనుక మీరు నాకు ఒక ప్రమాణం చేయాలి అన్నాడు. చదవండి 14వ వచనం. ఆ పైన ఏమడిగింది ఆమె అంటే, నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా మీరు నాకు ఒకటి చేయాలి. ఏంటి అంటే, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చేటప్పుడు నా తల్లిదండ్రులను, నా అక్క చెల్లెళ్ళను, నా అన్నదమ్ములను, వాని కలిగిన వారందరినీ మీరు రక్షించాలి. ఓకే, మీ చేతికి చిక్కితే మీరు సంపొద్దు అంటే, అమ్మా సరే నువ్వు నిజమే, నువ్వు మాకు ఉపకారం చేసావు, మేము ప్రత్యుపకారంగా మేము అలాగే చేస్తాం. కానీ నువ్వేం చేయాలి, ఇప్పుడు మమ్మల్ని నువ్వు ఇక్కడ నుంచి దింపేస్తున్నావు, పంపించేస్తున్నావు కదా, అప్పుడు ఇలాగ గ్రిల్స్ ఉండేవి కావు కిటికీలకి. ఓకే, అది మేడ గదైనా ఏ గదైనా గ్రిల్స్ ఉండేవి కాదు. ఈ కిటికీ గుండా మమ్మల్ని దింపావు కదా, ఈ కిటికీకి ఒక తొగరు దారం, ఎర్ర దారం కట్టు, ఇది నీ ఇల్లే ఆనమాలు మాకు తెలిసేలాగా. ఓకే, తర్వాత నీకు కలిగిన వాళ్ళు ఎవరెవరో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. మీ వాళ్ళు ఎవరో మాకెట్లా తెలియాలి? కాబట్టి నీవు అన్నావు తల్లిదండ్రులను కాపాడమన్నావు, అన్నదమ్ములను కాపాడమన్నావు, అక్క చెల్లెలను కాపాడమన్నావు, వాళ్ళు కలిగిన వారందరినీ కాపాడమన్నావు. ఓకే, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నీవు నీ ఇంట్లో నువ్వెవరెవరి కోసం అడిగా వాళ్ళందరినీ ఇంట్లో పెట్టి ఆ కిటికీకి తొగరగారం. నిజంగా దేవుడు ఈ పట్టణాన్ని మాకు అప్పగిస్తాడు. మేము అప్పగించినప్పుడు ఈ పట్టణాన్ని మేము నాశనం చేస్తాం. అప్పుడు తొగరదారం చూస్తే, ఓహో ఇది రాహాబు అనే వేశ్య మమ్మల్ని కాపాడింది, మమ్మల్ని దాచిపెట్టింది. కాబట్టి ఆమె అడిగింది కూడా మళ్ళీ సమాధానంతో పంపించలేదు, కానీ ఏమని అడిగింది, నా వాళ్ళందరిని రక్షిస్తారా, నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా అడిగింది కదా, కాబట్టి తప్పకుండా ఆమె వారిని రక్షించాలి, మీరు వెళ్ళి వాళ్ళందరినీ బయటికి తీసుకురండి అని మనం మళ్ళా 23 నుండి మనం 6వ అధ్యాయం చదివితే 25 చదువుతండి, సమయం లేదు, త్వరగా ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే తీసుకురమ్మంటే అందరినీ తీసుకొచ్చారు. వాళ్ళందరినీ ఇశ్రాయేళ్ల మధ్యలోకి తీసుకొచ్చి వదిలిపెట్టాక
ఆ యెరికో పట్టణాన్ని అగ్నితో కాల్చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరికో కోటగుడులు ఎలా కూలినాయి? ఎలా కూలినాయి అమ్మా? రాష్ట్రం నువ్వు గట్టిగా చెప్పాలి, వినబడలే. ఎలా కూలినాయి? పెద్ద పెద్ద చర్చెస్లలో సండే స్కూల్స్ ఉంటాయి, సండే స్కూల్ టీచర్స్ ఉంటారు. సండే స్కూల్లో వాళ్ళకు ఈ టీచర్ వ్యవస్థ, లౌకిక విద్య వ్యవస్థ ఎలా ఉంటుందో, సూపర్వైజర్స్, ఈ ఎంఈఓలు, డిఈఓలు ఉంటారు కదా, అలాగే అందులో కూడా ఉంటారు. ఓకే, ఆ సండే స్కూల్ టీచర్లకు కూడా అధికారులు, సూపర్వైజర్లు, ఆఫీసర్లు, పెద్దలు అందరూ ఉంటారు. ఓకేనా? ఒకరోజు ఇన్స్పెక్టర్ వచ్చాడంట సండే స్కూల్ పిల్లలను చూడడానికి. విన్నారా? నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, ఒక పిల్లోని ఎంతవరకు నేర్పిస్తుందో ఈ టీచర్, ఎంతవరకు నేర్చుకున్నాడు అని లేపి, అరే యెరికో కోటగోళ్ళు ఎలా కూలేరా అని అడిగితే, నేను కూలగొట్టలేదు సార్, నేను కూలగొట్టలేదు సార్ అంటే, ఆ టీచర్ని ఏంటమ్మా అట్ట అంటుండు. వాడు ఎన్నిసార్లు అడిగిన అలాగే ఎడుతుంది. ఏంటి అట్ట అంటున్నాడంటే, వాడు మంచోడు సార్, వాడు కూలగొట్టాడు అందట. ఈమె ఇది ఎక్కడిరా నాయన, ఏం సండే స్కూల్ జరుగు, మళ్ళీ వాళ్ళకి జీతాలు ఉంటాయి. ఓకే, ఇన్స్పెక్షన్స్కు ఉంటాయి, అందుకనే వచ్చాడు. ఇదేమి తల్లి, ఈమె ఆమె మంచి పిల్లడు కూలగొట్టాడని ఆమె అంటుందని మళ్ళీ పై వాళ్ళ ప్రెసిడెంట్కి వెళ్ళి చెప్పి, ఏంటయ్యా మీరు గమనించట్లేదా, సండే స్కూల్ ఏం నేర్పిస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, చూడు పిల్లలు ఇలా తయారైపోయి ఇలా అంటే పిల్లోడు ఇలాగంటే ఆమె అలాగన్నది అని చెప్తే, అందులో ప్రెసిడెంట్ అంటాడంట, ఎవడు గుల కొడితే సార్, కమిటీ చేద్దాం మళ్ళీ కట్టిద్దాం అన్నాడట. ఏమండి, బైబిల్ చదివేవాళ్ళు ఎవరైనా ఇట్టు అంటారా? ఇప్పుడు చాలామందికి ఉంది ఇవన్నీ, ఎంత గందరగోళంలా ఉంది ఏంటి అనుకుంటారు. మేము చుట్టుపక్కల ఎక్కడ చూడలే, యెరికో కోటలు ఏది చెప్తున్నాం. ఇలా గందరగోళంగా ఉండకూడదు, వాక్యం చదవాలి మీరు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎలా కూలినవి అంటే, 6 రథాలు ఒక్కసారి పరిగెత్తగలిగిన చుట్టూ ప్రాకారంగా ఉన్న గోడలు ఇశ్రాయేలీలు యాజకుల వెనకాల వెలుస్తూ స్తుతిస్తూ ఉండగా కూలిపోయింది. దేవునికి మహిమ కలుగునగాక. నీకు అడ్డు వచ్చే యెరికో గోడలు ఏవైనా ఉన్నాయా అనగా, దుష్టుడు కలగజేసే ఆటంకాలు, అడ్డు గోడలు ఏమైనా ఉన్నాయా, దేవుని స్తుతించండి తెప్పాడిపోతాయి. దేవునికి మహిమ కలుగునగాక. స్తుతిస్తే నీ స్థితి మారుతుంది, ప్రార్థిస్తే నీ పరిస్థితులు మారుతాయి. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. మనకంటూ ఏది రాకపోతే నేను ఒకటే గుర్తు పెడతా, నీకంటూ ఒక ఆకలి ఉంది, నీ శరీరానికి ఒక దాహం ఉంది, నీవు అన్నం వండుకుంటున్నావు, తింటున్నావు, ఎక్కడ అన్నం దొరికితే తింటున్నావు, ఆకలి తీర్చుకుంటున్నావు. నీకంటూ ఒక భక్తి చేసే విధానం నీకు సొంతం ఉండాలి. గుడికి వచ్చిపోతే సరిపోదు. ఓకేనా? నీకంటూ దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నీవు దేవుని సన్నిధిలో కొంతమందిని రక్షించాలన్న తపన నీకు ఉండాలి. నేను ఉదయకాలమే చెప్పాను, పాస్టర్ గారు లెక్క, పాస్టర్ అమ్మ లెక్క వాళ్ళదే, నీ లెక్క నీదే. నిన్ను అడుగుతాడు దేవుడు, అప్పుడు నువ్వేం చేస్తా. ఈమెకి ఎవరు ఆ విషయాలు చెప్పకపోయినా, ఈమె వేశ్య అయినా, అయ్యో ఈ కోట గోడలు కూలి ఇశ్రాయేలు చేతిలో వీళ్ళందరూ చిక్కి చనిపోతే నా వాళ్ళు చచ్చిపోకూడదు. ఇప్పుడు నేను వీరిని చేర్చుకున్నాను గనక, ఆ దేవుని గురించి నేను విన్నాను గనక నేను వీళ్ళను చేర్చుకున్నాను, వీళ్ళు ఎలాగైనా నన్ను కాపాడతారు. నన్ను ఒక్కదాన్ని కాపాడబడితే అది లెక్కలోకి రాదు. కాబట్టి నా తల్లిదండ్రులు రక్షణ పొందాలి, నా వాళ్ళు, నా అన్నదమ్ములు రక్షణ పొందాలి, తర్వాత నా అక్క చెల్లెలు రక్షణ పొందాలి. వాళ్ళతో పాటు వాళ్ళకి కలిగిన వాళ్ళంతా ఎక్కడ దాకా వస్తారండి? ఈ అపరాలు, ఈ అంకుడు, అటు చుట్టం, ఇటు చుట్టం, కొడుకు చుట్టం, కూతురు చుట్టం, ఎక్కడ దాకానో వెళ్ళిపోద్ది. అవునా కాదా? కలిగిన వాళ్ళంటే మరి ఇంత దూరం ఆమె చూసి వాళ్ళందరినీ కూడా రక్షించండి అని అడిగింది. దేవుని మహిమ కలుగునగాక. ఎప్పుడైతే ఈమెలో నిజమైన మార్పు వచ్చిందో, దైవజనులను గుర్తుపట్టి చేర్చుకొని రక్షణ కొరకైన అర్థింపు ఈమెకు వచ్చిందో,
ఈ మార్పు నువ్వే చేర్చుకోమ్మా, నువ్వే తెచ్చిపెట్టుకో, వాళ్ళు ఎవరో మాకు తెలియదు కదా, ఆ పని నువ్వు చెయ్యి, దానికి ఒక ఎర్రదారం గట్టు, మేము తప్పకుండా నేను నీకు మాట ఇస్తున్నాం, రక్షిస్తాం చెప్పారు కదా. ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పింది, అన్నదమ్ములకి వెళ్ళి చెప్పింది, అక్క చెల్లెళ్ళకి వెళ్ళి చెప్పింది, వాళ్ళ కలిగిన చుట్టాల బంధువులు అందరికీ చెప్పింది. చెప్పగానే ఈమె మాటకు వాళ్ళు విన్నారా లేదా? అంటే నీవు దేవునికి లోబడితే నీకు ఎవరైనా లోబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని మాట వింటే నీ మాట వాళ్ళు వింటారు. ఎక్కడ చెప్పొచ్చావు పోమ్మపో, నువ్వెక్కడ ఏంటి సంగతి అనలే. అవునా, నీ మాటల్లో సత్యం కనబడుతుంది, నీ మాటల్లో దేవుని భయం కనబడుతుంది, నీ మాటల్లో నిజంగా లోకానికి ఎరుకో పట్టణానికి రాపోతున్న విపత్తు కనబడుతుంది. నీ మాట మేము వింటాం. ఏం చేయమంటావు చెప్పు? ఇదిగో రండి, నా ఇంటికి రండి, ఈ పట్టణం అంతా అగ్ని చేత కాల్చబడే రోజు రాబోతుంది. వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకున్నంటే చిన్న పిల్ల పెద్ద కనికరం లేకుండా అందరినీ చంపేస్తారు. కాబట్టి పాపం ప్రబలిపోతున్న ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. కాబట్టి మీరు నా ఇంటికి వచ్చేయండి. నేను వాళ్ళని అడిగాను, నేను అడుక్కున్నాను, చెప్తే వాళ్ళు విన్నారు. మీరు రండి, నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఉండండి. మరలా వాళ్ళ ఏం చెప్పారో తెలుసా? వారి ఇంటి తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టాక ఇంటి గుమ్మము నుండి ఎవడైనా బయటికి వెళ్తే వాడు చనిపోతే మా ఉత్తరవాదత్వం లేదు, అలా పోకుండా కూడా నువ్వే కాపాడుకోవాలి చెప్పారు. అలాగే కాపాడుకుంది. లోపలంతా కూర్చొని దేవుని స్తుతించారో, దేవుని మహిమపరిచారో, ఆ గదిలో ఉండి ఆ గడియ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎలా చేశారో కానీ ఆ గడియ రానే వచ్చింది. ఇశ్రాయేలు యెరికో పట్టణాన్ని సమీపించారు. యాజకులు దినమునకొక్క మారు ఆ యొక్క మందస్సమును ఎత్తుకొని ఆ కోట గోడల చుట్టూ స్తుతిస్తూ తిరిగితే వీళ్ళకి వినబడదా? వీళ్ళు ప్రాకారంలోనే ఉన్నారు, ప్రాకారం మీద నివసించే ఆమె వినబడదా? ఓ దేవుని ఇంకా స్తుతిస్తున్నారయ్యా, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడని వాళ్ళు స్తుతిస్తూనే ఉన్నారు. ఒకసారి ఒక రోజు ఒకటి, రెండో రోజు 6 రోజులు 6 సార్లు తిరిగారు. 7వ రోజున 7 సార్లు తిరగమన్నారు. వెంటనే కోట గోడలన్నీ కూలిపోయినాయి. దేవునికి స్తోత్రం. రథం పక్క రథం ఉండి 6 రథాలు ఒకేసారి పరిగెత్తగలిగిన వెడల్పుతో కూడిన ఆ గోడలు స్తుతిస్తే కూలిపోయినాయండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా గంభీరంగా దేవుని స్తుతించాలి. స్తుతి నీ నోట ఎప్పుడూ ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థనకు వచ్చినప్పుడే స్తుతి కాదు, స్తుతించడం అనేది నీకు ఊపిరి అయిపోవాలి. ప్రార్థన నీ ఊపిరి అయిపోవాలి, స్తుతించడం నీకు అలవాటు అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరం అంటే ఏంటి? అలంకారము, భూషణము, కిరీటము అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా తన వారందరినీ రక్షించుకుంది. ఈ రోజు వరకు ఇశ్రాయేల్లో మధ్య వాళ్ళందరూ నివసిస్తున్నారు. మరణము తప్పిపోయిందా లేదా? ఎంతమందికి తన కలిగిన వారందరికీ ఒక్క స్త్రీ వల్ల మరణం తప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఒకే ఒక స్త్రీ అవ్వచ్చు, నువ్వు ఒంటరి దానివి 1000 మంది అవ్వాలన్నాడు కదా దేవుడు. నువ్వు ఒంటరి దానివై నీవే పోరాడు, నీవే ప్రార్థించు, నీవే ప్రకటించు. నా మట్టుకు నేను నా వారందరినీ దేవునికి తీసుకురావాలట ఒక జయం నీకుండాలి. తప్పకుండా నీ వారందరూ రక్షణ పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు నేను ప్రార్థిస్తుండగా, మరి నీవే ఇంతగా అనేకుల కొరకు ప్రార్థిస్తున్నావు, ఈ ప్రార్థన నీవు నీ సంఘములో నీ స్త్రీలకు నేర్పావా అని అడిగాడు ప్రభు నన్ను. చెయ్యమని నేను చెప్తున్నాను కానీ అంటే ఈ పోరాటముతో కూడిన ప్రార్థన నేను ఇంకా వాళ్ళకి ఇంకా రాదు అయ్యా అని అడిగితే, అప్పుడు ప్రభు నన్ను ప్రేరేపించగా నెలలో మొదటి బుధవారం, మాకు బుధవారం స్త్రీల కూటం ఉంటుంది, మొదటి బుధవారం రాహాబు స్త్రీల కూడిక అని పెట్టాను దానికి పేరు. అంటే రాహాబు ఎలాగా తన వారందరి కోసం ఆ దైవజనులను బతిమలాడుకొని బతకనివ్వమని అడిగిందో, మనమందరం కూడా, నేను నా వాళ్ళని అడుగుతాను, నేను మీ వాళ్ళని అడుగు, ఓకే? అలా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ముగింపులో నేను మీ అందరి కోసం చేసి ముగిస్తాను. మా ప్రార్థన ఎలా ఉంటుంది? 1 గంటకు ప్రారంభమైతే 5 గంటలకు ముగిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బుధవారం అయితే 10 గంటలకు ప్రారంభమై 5 గంటలకు, ఫస్ట్ బుధవారం 5 గంటలకు అయిపోతుంది.
ఉపవాసం అండో తినేదేముండదు. ఓకే, చాలామంది ప్రార్థన కూట్టుకోండి, మా ఇంట్లోకి ప్రార్థన జరుగుతుంది రండి అని అంటే భోజనాలు ఉన్నాయా అంటారు. ఏం కొంత భోజనాలు ఏమి లేవంటే కొంతమంది ఏమంటారు తెలుసా, పలహారం అని ఉందా, ఏదో ఒకటి ఉండాలి. ఏది లేపని పర్లేదు, ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఉండడం తప్పు కాదు, ఉండాలి, ఉంటుంది. కానీ ఒక్కరోజైనా ఒక్కసారైనా ప్రతిష్ఠించుకొని ఉపవాసంతో దేవుని దగ్గర మొరపెట్టాలి. భక్తులు రోజులు ఉపవాస ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అలా నేను ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు, ప్రకటించినప్పుడు స్త్రీలందరూ వచ్చారండి. అందరం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళందరూ కూడా. అయితే ఒక తల్లి అడిగింది, ఏమని అడిగింది, అమ్మా మా వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు కదా, మరి మమ్మల్ని ఇక్కడ ప్రార్థన చేయమంటారు ఎలాగా అంటే, దేవుడు అంతటా ఉన్నాడా లేదా, ఆయన వింటాడా వినడా, నీకెందుకు, వాళ్ళ దగ్గరికి ఎవరినన్నా పంపిస్తాడు, సువార్తికుని పంపిస్తాడు, పత్రికను పంపిస్తాడు, ఏదో ఒక రకంగా వాళ్ళని దేవుని దగ్గర తీసుకొస్తాడు. అలా ఏ ఊర్లో ఉన్న దేవుని నమ్ముకుంటే చాలా కాదా, మన ఊరికే రావాలా, అక్కర్లే. దేవుని మహిమ కలుగును గాక. దేశం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడున్నా దేవుని నమ్ముకుంటే చాలు, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ఖాతాలో దాన్ని జాబితా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగని నేను చెప్పినప్పుడు సరే అమ్మా అని ప్రార్థన మొదలుపెట్టారు. మీరు నమ్మండి, కొద్ది కాలంలోనే, కొద్ది నెలల్లోనే వాళ్ళ ఇంటి దగ్గర నుండి కబురు, బిడ్డ నేను కూడా గుడికి వెళ్తున్నాను, విగ్రహాలు పారేసేసాం, అమ్మ అక్క తమ్ముడు చెల్లె అని కబుర్లు వచ్చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు, నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాడు. ఈ రాహాబును వేసే ఎలాగా అన్నదమ్ములను, తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, వాళ్ళు కలిగిన వారు అందరినీ రక్షించు. ఇంట్లో అన్నం వండుతాం, మనమే తింటామా? ఓకేనా, అందరు తింటారు కదా, అందరి కోసం వండుతాం కదా, మరి ప్రార్థన చేస్తారా? తల్లిదండ్రులైన వారు ఉమ్మడి ప్రార్థన చేయకూడదండి. అయ్యా నా కుటుంబాన్ని దీవించనకూడదు. నీ కుటుంబంలో ఒక్కొక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. తండ్రులైన వారు మరీ ఎక్కువగా చేయాలి. ఎందుకంటే యోబు ఒక్కొక్కడు నిమిత్తం ఉదయకాలమే లేచి దహన బలి నర్పించిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము ఉదయకాలమే లేచి యేసయ్య పాదాలు పట్టుకోవాలి. మళ్ళా రాత్రిపూట ప్రార్థిస్తే తప్ప పడక మీదికి వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీకి దేవుడు ఇల్లు కట్టమని ఆదేశించాడని ఉదయకాలం మనము నేర్చుకున్నాం. ఆ ప్రార్థించే ఆ భక్తి ఆ యొక్కది కూడా నీవు తప్పకుండా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉమ్మడిగా ప్రార్థన చేయదు, ఒక్కొక్కరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే పెద్దోడి మైండ్ సెట్ వేరే, చిన్నోడి మైండ్ సెట్ వేరే కదా. కాబట్టి వాడి మైండ్ ప్రకారం వాడి కోసం ప్రార్థన చేయాలి, వీడి మైండ్ ప్రకారం వీడి కోసం చేయాలి. దేవుని మహిమ కలుగును గాక. అలాగే చిన్నమ్మాయి వేరే, పెద్ద అబ్బాయి వేరే, అంతేనా? కానీ ఉమ్మడిగా ప్రార్థన చేయడం కాదు, అందరిని కలిపి ప్రార్థన చేసి యేసు నామమున అడుగుతున్నాం తండ్రి ఆమేన్. మా చర్చిలో ఒకడు ఉన్నాడు, ఎన్ని అంశాలు అని చెప్పు, అన్ని పటపటా చదివి యేసు నామమున అడుగుతుంటారు ఆమేన్ అంటాడు. అబ్బాయి అంత సులువుగా నేర్చుకున్నాడు రా బాబు. మనం ఏమేం చేయాలి? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, యాజకుల కొరకు ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలు చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయాలంటే వారి పక్షంగా మొరపెట్టడం అన్నమాట. వారి దోషాలు మనం ఒప్పుకోవడం అన్నమాట. వారి తప్పులు మనం ఒప్పుకోవడం అన్నమాట. నాకేం పట్టిందండి అనకు, ఆయన మన దోషాలు ఆయన మీద వేసుకున్నాడు. అది యేసయ్య మనస్సు. దేవునికి మహిమ కలుగును గాక. యాజకుడు వాళ్ళ దోషం భరించాల్సి ఉంది కనుక మనం యాజకులుగా చేశాడు దేవుడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడు మనల్ని రాజులనుగా, యాజకులనుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే యాచించాలి. యాచించడం అంటే బెగ్ చేయాలి. ఏంటి? అడగడం. నాకేం పట్టింది అడుక్కోవడం అంటవా? అడుక్కోవాలి. దేవుని మహిమ కలుగును గాక. అయ్యా 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 దయతో కనికరించయ్యా, క్షమించయ్యా, నా కొడుకును మార్చయ్యా, నా బంధువును మార్చయ్యా, నా
ఇరుగు పొరుగు కోసం చేస్తారా? నాకేం బట్టి వాళ్ళు ఏమండి, మనమున్న వీధి దేవుని వీధి అయిపోవాలి. మనమున్న గ్రామం యేసయ్య గ్రామం అయిపోవాలి. మనమున్న ప్రాంతం యేసయ్య ప్రాంతం అయిపోవాలండి. యేసయ్య అందరినీ ప్రేమిస్తే యేసయ్య బిడ్డలమైన మనం అందరినీ ప్రేమించాలి. ఒక వేశ్యలో మార్పు వస్తే తన వారందరూ మారాలన్న తపన ఒక వేశ్య కలిగితే నీకు నాకు కలగబోతే ఎలా? ఆ ఆలోచన నీకు నాకు లేకపోతే ఎలా? దేవుడు మనల్ని పూట సూటిగా అడుగుతున్నాడు. తప్పకుండా మనం ఆ ప్రార్థనలు చేద్దాం, ఆ విజ్ఞాపన చేద్దాం, అందరినీ కోరుకుందాం. నీ వాళ్ళు ఎంత దూరం ఉన్నారో అంత దూరం నువ్వు ప్రార్థన చేయాలి. నా వివాహమైన కొత్తలో మా చెల్లి అడిగింది నాకంటే, లాస్ట్ వన్ మా ఇంట్లో, అక్క మేమందరం నీకు గుర్తురామా? భోజనానికి కూర్చుంటే 10 మంది మేము, మా మమ్మీ డాడీతో 12 మందిమి. పెళ్ళైపోయి అటు ఇటు వెళ్ళిన అన్నయ్యలు వదినలు ఇంట్లోనే ఉంటారు కదా, సందడి పెళ్ళి కానీ అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా. మేము ఎవ్వరం గుర్తురామా? చూడాలనిపించడం సంవత్సరానికి ఒక్కసారి. నాకు హాస్టల్ ఉన్నందుచేత వీలు అవ్వేది కాదు, హాస్టల్ నడిపేదానిగా అని ఎందుకు కాదు బిడ్డ చెల్లె అవుతుంది, అయినా నేను రోజు చూస్తున్నాగా అన్నా. ఏడ చూస్తున్నావు నువ్వేమన్నా? అప్పుడే నీ ఫోన్ లేవుగా అంటే నేను అన్న ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ చూస్తా. దేవునికి మహిమ కలిగిన గాక. నాన్న మొదలుకొని అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే తెరలాగా నా ముందుకు అందరు వస్తాం. నేను అందరి కొరకు ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలిగిన గాక. నా గ్రామంలో దాదాపు అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు. దేవునికి మహిమ కలిగిన గాక. నా ఇంట్లో పనిచేసిన వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, పాలు పోసిన వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, చాకలు బట్టలు ఉతికినవాడు దేవుని నమ్ముకున్నారు, కూరగాయలు తెచ్చేవాడు దేవుని నమ్ముకున్నారు. దేవుని మహిమ కలుగున గాక. ఇరుగు పొరుగు అందరూ దేవుని సన్నిధికి వచ్చారు. నిత్యము నువ్వు ఎక్కడ ఉంటావో ఆ ప్రాంతం కోసం ప్రార్థించాల్సిన బాధ్యత నీది. నీకెంతమంది బంధువర్గం ఉందో వాళ్ళందరి కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత నీది 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 అని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. 5 నిమిషాల్లో మా ప్రార్థన అయిపోద్ది, ఎప్పుడు చేయమంటావు అని నన్ను అడిగితే నేనేం చేయలేను. నువ్వు ఎలా కూర్చుకుంటావో, ఎలా ఓర్చుకుంటావో, ఎలా తగ్గించుకుంటావో, నువ్వు ఏం చేస్తావో, ఎలా నలగగొట్టుకుంటావో, కానీ నీ మీద అయితే బాధ్యత ఉంది. నువ్వు తప్పకుండా దేవుని సన్నిధులు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడే వాళ్ళని నడిపిస్తాడు. నీ ప్రార్థన విని, అబ్రహాము ప్రార్థన విని సొదొమలో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని దేవుడు విడిపించాడా లేదా? అబ్రహాము సొదొమకు వెళ్ళలే, ఇక్కడుండి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవెక్కడున్నా సరే ప్రార్థిస్తే చాలు. సంఘం ప్రార్థిస్తే చెరసాల తలుపులు తెరిచాడా లేదా? పేతురుని విడిపించాడా లేదా? కాబట్టి మనం ప్రార్థిద్దాం, తప్పకుండా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది నెమ్మదిగా సుఖంగా ఉంటే అప్పుడు ప్రార్థన చేయాలని గుర్తొస్తుంది. కొంతమంది కష్టాలు వస్తే ప్రార్థన చేయాలని గుర్తొస్తుంది. ఓకే, కొంతమంది కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏ సమయంలోనైనా ప్రార్థించడం వాళ్ళకు అలవాటు చేసుకుంటారు. అన్ని సమయాల్లో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మన కష్టాలు ఉండక ఏం ప్రార్థన చేస్తాంలే అనుకోవద్దు. కష్టాలలోనే నీ కోసం ప్రార్థన చేయి. నీ ప్రార్థన వింటున్న వాళ్ళు విడుదల పొందుతారు. సరే, ఏ రోజున నెమ్మదిగా ఉండదు, కానీ ప్రార్థన మాత్రం వదలదు. ఈవిడ జీవితం ఒక ప్రత్యేకమైందని వాళ్ళు గుర్తిస్తారు. ఏ దేవుణ్ణి నమ్ముకుందో, ఇంత ఓపిక, ఇంత సహనం, ఇంత ఇతరుల మీద నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట నువ్వు నెరవేరుస్తున్నావు గనక తప్పకుండా వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతలు 24:11-12 ఏముంది? నాశనమునకు జోగుచున్న వానిని నువ్వు రక్షింపవా? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. ఎస్, ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బుడ్డోడు గోడ మీద కూర్చున్నాడండి, ఎట్ట ఊగుతున్నాడు. నీకేమనిపిస్తుంది? వీడు నిద్రలు ఇలా జారీ అవతల పడతాడేమో, దెబ్బలు తగిలితే అనిపిస్తుందా? అరే ఆదుకుంటావా లేదా? ఇప్పుడు ప్రపంచమంతలో
యేసయ్యను ఎరగని వాళ్ళందరూ నరకానికి జోగుతున్నారు. ఎప్పుడు నరకంలో పడతారో తెలియదు. అయితే మరి చెప్తున్నా సరే నీకు పట్టించుకోవా? వాళ్ళని తప్పించవా? దేవుడు నిన్ను అడుగుతున్నా, నాకేం పని, ఇది నా పని కాదు, పాస్టర్ల పని అని అనుకున్నావా? ఆ సంగతి దేవుడు అంట చూసి, నీ మనసు చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడంట. లేదు ఏమండి, కథ అదే కథ చెప్పాడు. మంచి సమరుడి కథ. ఒకడు నా పని కాదని వెళ్ళిపోయాడు, ఇంకోటి నా పని కాదని వెళ్ళిపోయాడు. ఆఖరికి ఎవరు తీశారు? సమరయుడు కదా. దిగి అక్కడికి వెళ్ళి అన్ని చూసి ఆ గాయాలు కట్టి చేశాడు కదా. అలా చేయిపో అని దేవుడు చెప్పాడు. నీవును అలా చెయ్యమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరెవరు రక్షణ లేదో వాళ్ళందరూ నీ వాళ్ళే, నీ పొరుగు వాళ్ళే. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇప్పుడు ఈ రాహాబు అనే వేష వీళ్ళని ఇంట చేర్చుకుంది, ఉపకారం చేసింది కదా. అయ్యా నన్ను కాపాడండి అంటే కాపాడరా? ఇంతమంది కొరకు అడగాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే తనను వలె తన వారిని ఆమె ప్రేమించింది కనుక. తన ఎలాగైతే తప్పించుకుంటుందో ఆ శిక్ష నుండి వాళ్ళు కూడా తప్పించుకోవాలన్న ప్రేమ ఆమెకు ఉంది కాబట్టి, అది యేసయ్య ప్రేమ. తప్పకుండా వాళ్ళందరూ రక్షించాలని పట్టుదలతో అడిగింది, పొందుకుంది. నేటి వరకు వాళ్ళు ఇశ్రాయేళ్ల మధ్యలో జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. రాహాబు బోయాజును కన్నా. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు వంశావళిలోకి ఈమె పేరు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అవార్డు ఇస్తేందుకు గొప్ప సాహస కార్యాలు, మంచి కార్యాలు చేశాం. నల్లమ్మల అడవులు ఈయనే ఉన్నాయట కదా, ఇందాక విన్నాను నేను. అందులోకెళ్ళి ఒకటి వచ్చింది అనుకో, సాహసించి ఎవరైనా దాన్ని చంపారనుకో, అవార్డులో లిస్టులోకి వెళ్తారా? దేవునికి మహిమ కలిగిన గాక. ఎవరు చేయలేనిది తల్లి చేసింది, ఈ బాబు చేశాడని అవార్డు లిస్టులోకి, రాష్ట్రపతి లిస్టుల దగ్గరికి వెళ్ళిపోతే ప్రపంచం అంతటికి తెలిసిపోతాయి, దేశం అంతటికి తెలిసిపోతాయి. అలాగే ఒక మంచి కార్యం చేసి తన వారు ఎవ్వరు కూడా నరకం పాలవ్వకూడదు, శాపగ్రస్తులు అవ్వకూడదు, ఈ పట్టణాన్ని కాల్ చేసినప్పుడు వాళ్ళు కూడా కాలిపోకూడదు, చావకూడదని జేయం పన్ని తనొక్కతే కాక తన వారందరినీ రక్షించుకున్న ఈమెను దేవుడు మెచ్చాడు. ఆమెను ఎక్కడి దాకా తీసుకొచ్చాడండి? ఒక వేశ్యగా ఉన్న ఆమె మార్పు చెందితే యేసయ్య వంశావళిలోనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య జాబితాలో మనం ఉండాలి, ఆయన వరుసలో మనం ఉండాలి, ఆయన ఎంపికలో మనం ఉండాలి, ఆయన ఎన్నికలో మనం ఉండాలంటే మనం కూడా మన వారందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరినీ రక్షించాలి. పాస్టర్ గారు పెట్టారు కదా క్యాప్షన్, ఏమని పెట్టారు కొటేషన్? ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఎవరికి వాళ్ళమే మా వాళ్ళందరినీ రక్షించుకుంటే మొత్తం ఈ పట్టణం అంతా జనం అయిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలము పిలువబడిన దైవజనుల డ్యూటీ మాత్రమేనని మనం అనుకోవద్దు. నువ్వు రక్షణ పొందావా, ఇతరులను రక్షించడానికి చూడాలి. ఓకే అమ్మా. మనము మన ఇంటి వారందరి కొరకు ఆహారం ఎట్లా సిద్ధం చేస్తున్నామో రక్షణ కూడా మన ఇంటి వారందరూ పొందాలి. అది మాత్రమే కాదు, ఇరుగు పొరుగు మన కలిగిన వారందరూ ఫంక్షన్ చేస్తే అందరూ వస్తారా? అంటే యేసయ్య సన్నిధే పెద్ద ఫంక్షన్ హాల్. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం మనకేంటిది? పండగే. వాళ్ళకి అక్కడొక పండగ, అక్కడొక పండగ. మనకేని పండగలు? ఆదివారం పండగే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తాం, ఆనందిస్తాం, మంచి బట్టలు కట్టుకున్నాం కదా. దేవుని సన్నిధిలో సంతోషపుతో దేవుని మహిమ, ఈ సంతోషం ఎవరికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంతోషం నీ ఒక్కడి దానికే కాదు, వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి. ఈ ఫంక్షన్లో వాళ్ళు కూడా రావాలి. ఆ పట్టుదలతో నువ్వు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయి, వాక్యమును ప్రకటించు, ఏ విధము చేతని నడిపించు. నా వల్ల కావట్లేదయ్యా,
నేను చెప్పలేనయ్యా, నేను ఒప్పించలేనయ్యా అని యేసయ్య పాదాలు పట్టుకొని రాకపోతే తప్పకుండా వాళ్ళందరిని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వెలివేయబడి దూరంగా ఉంటున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి నేను ముగిస్తా. యోహాను సువార్త 4వ అధ్యాయం, మనకందరికి తెలిసిన వ్యక్తే. హల్లెలూయా. సమరయ స్త్రీ ఏం చేసింది, ఎంత కష్టపడింది, ఎలా రక్షించింది, ఆ ఒక్క మాట మనం చదువుకొని ముగించేద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం చదువు. 7, 8 వచనం. చాలండి. దాహమునకిమ్మని అడిగాడు యేసు. ఆమె ఏమన్నది? చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒకరోజు ఆయన సుఖారణ గ్రామానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. యాకోబు తవ్వించిన ఒక బావి దగ్గర అలసిపోయిన రీతినే కూర్చున్నాడు. తీరా ఎప్పుడు బయలుదేరాడండి? 12 గంటల వేళ అక్కడికి చేరుకునేలాగా వెళ్ళాడు. శిష్యులు ఆయనతో వచ్చారు. ఓకే, 12 గంటలకు ఎందుకు వచ్చారు? 12 గంటలకు ఆ బావి దగ్గర ఎందుకు కూర్చున్నాడు? ఆయన ఏం చేసినా ఆయన ఒక ప్రణాళికలో చేస్తాడు. ఆ గ్రామంలో ఉన్న సమరయ అనే ఒక స్త్రీ ఎవ్వరి కంటబడకుండా ఒంటరిగా వచ్చి ఆ నీళ్లు తోడుకొని వెళ్తుంది. ఆయనకు తెలుసు. ఓకే, మనం ఎప్పుడు ఏం చేస్తాం ఆయనకు తెలుసా? ఎవరితో ఎట్ట మాట్లాడతాం తెలుసా? హృదయంలో ఏం ఆలోచిస్తాం తెలుసా? ఇప్పుడు నన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారో తెలుసా? తెలియదా? బాబు ఈ ముసలామని అనవసరంగా పట్టుకొచ్చారు వదిలి. ఓకే, కనుక ఆమెతో మాట్లాడడానికే ఆయన వెళ్ళాడు అక్కడికి. ఇది ఎవరికీ తెలియదు, ఈ శిష్యులకు అసలు తెలియదు. ఈ శిష్యులు ఎప్పుడు చూసినా ఈ గోలే. ఆయన అక్కడ అలసిన రీతినే అక్కడ కూర్చున్నాడంట బావి దగ్గర. ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. నిజంగా దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనుషులందరికి కూడా ఆయన దినమెల్ల తన చేతులు చాపి ఎదురు చూస్తున్న ప్రేమామయుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దవాళ్ళ కోసం మనం వెనకాల పడాలండి, కానీ దేవుడేమో ఆయనే ఎదురొస్తాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన ప్రేమ అంతా గొప్పది. సరే, అక్కడికి వచ్చి కూర్చొని, అమ్మా నాకు కొంచెం దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆయన దాహం కొంటే మనకు చెప్పనన్నాడు, ఆకలి కొంటే చెప్పనన్నాడు. కానీ ఈమె దాహానికి అడుగుతున్నాడు. నీళ్ళు అడిగితే ఆమె అన్నది, అయ్యా నీవేమి యూదుడివి, నేను సమరీరాలను, మన ఇద్దరికి సాంగత్యం లేదు కదా, మేము ఏది పెట్టినా మీరు తింటారు కదా, అలాంటిది నీళ్ళు అడుగుతున్నావేంటి? ఓకే అని అడిగింది. మా మమ్మీ మా తోటలోకి కొంతమంది వచ్చేవాళ్ళు, పుల్లలు ఏరుకుంటాకు. మాకు పెద్ద తోట ఉండేది, మామిడితో తాతయ్య వేసింది. మా తాతయ్య సంపాదించిన 100 ఎకరాలు ఈ నేటి వరకు అలాగే ఉంది. మా డాడీ వాళ్ళ తాత, ఆయన రక్షణ పొంది వెలివేయబడితే దేవుడు ప్రేమించి అంత ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, అమ్మగారు కొంచెం నీళ్ళు పోయారా పంతులమ్మగారు అంటారు మమ్మల్ని అందరు అక్కడ. అంటే సరేనండి, మేము నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వబోతే ఇలా పట్టేవాళ్ళు. ఏంటి తీసుకోండి అంటే పట్టు అమ్మా, ఇలా పోయాము, ఇలా పోసా. మేము చిన్నపిల్లలం, మాకు తెలియదు. వాళ్ళు అమ్మ అలా ఎందుకు అడిగారు, మా ఇట్లా అడుగుతుండ్రు, అమ్మ ఇట్లా పోయమంటుండ్రు. అయితే ఏం చేసావు మరి అంటే పోసేసాను. అలాగే తప్పు, పర్వాలేదు, తాగని చెంబిచ్చే ఆ లోట ఇవ్వు, తాగిపోతారు వాళ్ళు అని మా మమ్మీ చెప్పేది. వాళ్ళు ఏంటంటే మేము గొప్ప వాళ్ళమని, వాళ్ళు తక్కువ వాళ్ళని వాళ్ళు అలా చూసేవాళ్ళు. అట్లా వద్దు, మనం దేవుని బిడ్డలం అట్లా చేయొద్దు బిడ్డ, వాళ్ళకి మన ప్రేమ వాళ్ళని మార్చాలి, మన యేసయ్య ప్రేమ మనం చూపించాలి బిడ్డ అని చెప్పేది మాకు. మేము అలాగే చేసాం. నిజంగా ఆ చుట్టుపక్కల కూడా అలాంటి వాళ్ళందరూ రక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈమె కూడా అంటుంది, మేము సాంగత్యం చేయకూడదుగా, మేము నీళ్ళు ఇస్తే మీరెలా తాగుతారు? కనుక అదేంటండి అలా అడిగారని. దేవుడు సంభాషణ ప్రారంభించడానికి మాత్రమే నీరు అడిగాడు, కానీ దాహం అయి కాదు.
దేవుని మహిమ కలుగును గాక. ఆమెతో సంభాషణ ప్రారంభించడానికే అడిగాడు. ఓకే, అలాగ దేవునితో మాట్లాడుతున్నా, ఆయన ఒకటి అడుగుతున్నాడు, ఈమె ఒకటి చెప్తుంది, ఆయన ఒకటి అడుగుతున్నాడు, ఈమె ఒకటి చెప్తుంది. అలా సంభాషణ పొడిగించింది. ఈయన, నేనెవరో నీకు తెలిస్తే నువ్వు నన్ను నీళ్ళు అడిగితే నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వెప్పుడు దాహం కొనవు. అయితే నేను మళ్ళా ఈ నీళ్ళకి ఇంత ఎండలో రాకుండానట్లు నాకు ఆ నీళ్ళు ఇప్పించండి అన్నది. మాటికి నేను బిందె తీసుకొని మధ్యాహ్నం 12ంటికి రావాల్సి వస్తుంది, ఇంకా నేను రాకుండా ఆ నీళ్ళు నాకు ఇవ్వండి అని. అయితే వెళ్ళి నీ భర్తను పిలుచుకురాపో అని వాస్తవం చెప్పింది. అయ్యా నాకు భర్త లేడు ఇట్లా అని చెప్పితే దేవుడు ఏమన్నాడా 18వ వచనంలో, నీవు సత్యమే చెప్పావు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. ఓకే, సత్యమే చెప్పావమ్మా, అవును నీకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడున్నోడు కూడా నీవాడు కాదు, నువ్వు కరెక్ట్ చెప్పావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈమె సమరయ స్త్రీ అంటేనే చాలా చెడ్డ మనిషి, పాపి అని గుర్తు కదా. ఈ పాపి యేసయ్యతో మాట్లాడడానికి కొంచెం సమయం కేటాయించగలిగింది. ఆయన మాట్లాడుతుంటే ఆయన సముఖమందుండి ఆయన మాటలు వింటుంది, జవాబిస్తుంది. ఓకే, దీన్ని ఏమంటారు? ప్రార్థన అంటారు. ప్రార్థన అంటే అప్లికేషన్ పడేసిపోయేది కాదు, సంభాషణ. నువ్వు మాట్లాడాలి, ఆయన మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంభాషణలో ఆమె బ్రతుకు మారింది, సత్యం చెప్పగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చాలామందికి దేవుడి దగ్గర సత్యం చెప్పరండి. డాక్టర్ దగ్గర చెప్తారా, అమ్మ నువ్వు చాలా ఆరోగ్యం బాగోలేదు, చాలా ఇది, ఏమండి సరిగ్గా చూడండి నాకేమైంది అంటారు. ఎందుకంటే దాయటం, అమ్మో నాకు ఈ జబ్బు ఉందని ఈయనకు తెలిసి అందరికి తెలిసి ఎందుకు వచ్చిన గోల. మరి ఉంటుందా పోద్దా? చెప్పండి, వాస్తవాలు డాక్టర్కి చెప్పాలా అక్కర్లేదా? అంతకంటే ఎక్కువ దేవునికి చెప్పాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడి దగ్గర అన్నీ దశేస్తారు, దేవుడి తెలియదా? ఓకే, అబద్ధాలు చెప్పేస్తారు కదా. ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? యేసయ్యా నన్ను కనికరించయ్యా, నేనేమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు. దెబ్బలు కొట్టదిలను చేసి ఉంటేనా? నీకు తెలియదా? నీకు ఇంకా తెలవాల్సింది అంటే నీకంటే బాగా ఆయనకు తెలుసు. బుర్రకు రాకముందుకే నువ్వేం ఆలోచిస్తున్నావు ఆయనకు తెలుసు. అలాంటి దేవుడిని ముందలొచ్చి నేనేమని చేసి ఉంటే క్షమించయ్యా, తప్పు, నేను పాపిని, నన్ను క్షమించు, నేను ఈ అవిధేయతలో ఉన్నా, ఈ అవివేకంలో ఉన్నాను, ఈ అజ్ఞానంలో ఉన్నా, నన్ను మన్నించు అని యథార్థంగా ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె సత్యం చెప్పిందో దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా సంభాషణ ఎక్కడ దాకా కొనసాగిందంటే, టైం లేదని నేను చదివించట్లేదు, ప్రార్థించే విధానం దాకా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, ప్రార్థన అంటే దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలమ్మా అని చెప్పాడు. అయితే ఆమె ఏమన్నది? 25వ వచనం మీరు చదివినట్లయితే, ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భ్రష్టత్వంలో బతుకుతున్నా, ఎంత వేశ్యగా బ్రతుకుతున్నా, ఎంత పాపములో బతుకుతున్నా, ఒక వార్త మాత్రం విన్నది, అది పట్టించుకోకుండా వదిలిపెట్టలే. క్రీస్తనబడే మెస్సయ్య వస్తాడు, వస్తే మస్తు చాలా విషయాలు తెలియజేస్తాడు. దానికోసం ఈమె కూడా యూదులతో పాటు ఎదురు చూస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ రేపు ఎవరైనా మంచి మాటలు చెప్తే అది వాళ్ళకి సంబంధించింది, ఇది వీళ్ళకి సంబంధించిందని పట్టించుకొని ప్రజానికం లోకంలో ఉన్నారు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు అంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఈమె వేశ్య పాపంలో బతుకుతుంది, వెలివేయబడిన బతుకుతుంది. అయినా క్రీస్తనబడే మెస్సయ్య వస్తాడు, ఆయన వస్తే మాకు అన్నీ చెప్తాడు అని ఆ రోజు కొరకు ఎదురు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు ఆయన మొదలు పెట్టాడు, నీళ్ళు అడిగాడు. లేవయ్యా, నేను యూదురాలు, నేను సమరయురాలను, మీరు నీళ్ళు ఎలా ఇస్తానని. అంటే ఆయన ఇంకా 2 మాటలు చెప్పాడు అనుకో. అయ్యా, నేను వచ్చింది నీళ్ళ కోసం, ఈ ఎండలో ఇంటికాడ నీళ్ళు లేక ఏమి వెళ్ళిపోతాను, నమస్కారం అండి అని నీళ్ళు పట్టుకొని పోతే ఎవరేమనరు. కానీ ఆయన మాటలలో వినడానికి ఇష్టపడింది, ఆయన సముఖమందు కాసేపు ఉండడానికి ఇష్టపడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యథార్థంగా దేవుని ఎదుట ఆమె జీవితం చెప్పగానే ఆయన ఏమన్నాడు, అవునమ్మా నువ్వు సత్యం చెప్పావు, ఇప్పుడు నోడు కూడా నీ వాడు కాదు అనగానే, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అన్నది. హల్లెలూయా. ప్రార్థన విధానం చెప్పింది. తర్వాత క్రీస్తు అనబడే మెస్సయ్య వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మాకు అన్నీ చెప్తాడు. ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తున్నామంటే ప్రభు చెప్పాడు, నేనే ఆ క్రీస్తు అనబడిన మెస్సయ్య. దేవునికి మహిమ కలిగిన. నిజంగా నువ్వు నేను ఆ టైంలో అక్కడ ఉంటే ఎట్లా ఉంటుందో. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనకు కూడా భాగ్యం దక్కుద్దండి. ఆయన సన్నిధిలో కాసేపు గడుపుదాం. ఆయన నీ పక్కనే నిలబడడానికి ఇష్టపడతాడు, నీ ప్రక్కనే తిరుగుతుంటాడు ఆయన. నువ్వు గుర్తుపట్టవు. అందుకే యాకోబు గుర్తుపట్టి గట్టిగా పట్టుకున్నాడు, కానీ నీకు ఆ గుర్తుండట్లా. నువ్వు చాలాసార్లు అయ్యా ఈ సన్నిధికి రమ్మంటే ఆయన 2, 3 ఉంటే దిగొచ్చాడండి ఎన్నోసార్లు, కానీ నువ్వు ఆయన పట్టించుకోవాలా. ఆయన నీ పక్క నుండి వెళ్ళిపోయాడు, ఆ పక్క నుండి దాటిపోయాడు. నీకు అర్థం కాలే. అర్థమైతే గనక నిన్ను నీవు ప్రత్యక్షపరచుకుంటావు, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ మాట పలికాడో 28వ వచనంలో కొండను విడిచిపెట్టింది, ఊరిలోనికి పరిగెత్తేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చిందో మర్చిపోయిందండి. ఆ దాహ సంగతి మర్చిపోయిందండి. కుండలో నీళ్ళు తీసుకెళ్లాలని మర్చిపోయిందండి. ఊరిలోకి పరిగెత్తికని ఏం చెప్పింది, ఒక ఆయన పెద్ద ఆయన నేను చూశాను, ఆయన భలే మాట్లాడుతున్నాడు, మీరు చూద్దురండి అన్నదా. యథార్థంగా నేను చేసినవన్నీ నాకు తెలియజేసిన వాడు మెస్సయ్య కాదా, వచ్చి చూడండి అన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సమరయ స్త్రీకి బయలుపరచబడినది యూదులకు బయలుపరచబడలేదు. గొప్ప గొప్ప వాళ్ళకు బయలుపరచబడిన దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆయనకు గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు సామాన్యులని ఏమీ లేదు. ఎవరు ఆయన సన్నిధిలో కాసేపు గడిపి కనిపెడతారో వారితో మాట్లాడడానికి, తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, తన్ను కనుపరచుకోవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా, మీరు వచ్చి చూడండి అనగానే ఊరోళ్ళకు కూడా గుండె జల్లు అందండి. అమ్మ ఎంత యథార్థంగా ఒప్పుకుంటుందంటే ఈమె మనసు ఏదో మారిపోయింది, ఈమె పద్ధతి మారిపోయింది, ఈమె మాట మారిపోయింది. ఆ మార్చిన వాడు ఎవరో మేము చూస్తామని వాళ్ళు కూడా వచ్చేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండోపతండాలు వచ్చేసారండి. ఊరు వచ్చారు. 39 చదువుతల్లి. దేవునికి మహిమ కలుగాక. వెలివేయబడిన గ్రామం, ఎవరు సహవాసం చేయని, సాంగత్యం చేయని గ్రామం అది. కానీ ఎవరెవరు వచ్చారు ఇప్పుడు? యేసయ్య దగ్గరకు ఊరందరూ వచ్చేసారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఈమెను చెప్పిన మాటలను బట్టి కాకుండా మా మట్టుకు మేము నీవు యేసు క్రీస్తువని, మెస్సయ్యావని మేము గ్రహిస్తున్నామన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క స్త్రీ వల్ల ఊరంతటికి రక్షణ వచ్చిందా లేదా? అనేకులకు రక్షణ వచ్చిందా లేదా? మరి నీ వల్ల ఎవరి వల్ల రక్షణ పొందారా? చాలామంది అంటారు నా దగ్గరకు వచ్చి, అమ్మా నేను ఒక్కదాన్ని రక్షణ పొందానమ్మా మా ఇంట్లో. ఏం పర్వాలేదు అంట. నేను ఏంటి ఇట మాట్లాడదా? అవును, నేను రక్షించాడు దేవుడు, రక్షించాడు. నువ్వు ఒక్కదాని విధాలందరినీ రక్షించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. 100 కొవ్వొత్తులు వెలిగించాలంటే ఎన్ని అగ్గిపులు వెలిగియాలమ్మా? అవునా? ఒక్క కొవ్వొత్తిని వెలిగించి మొత్తం అన్నిటికీ అంతే కదా. ప్రతి కొవ్వొత్తి దగ్గర అగ్గిపులు ఎవరైనా వస్తారా? ఎవరైనా పిచ్చోళ్ళకి ఇస్తారు అంతే. ఒక్క కొవ్వొత్తిని వెలిగించి ఎన్ని కొవ్వొత్తులు ఉన్నా ఇది కరిగిపోయి కాలిపోయే వరకు వాటన్నిటినీ
అంటించవచ్చు. నువ్వు నేను ఒక వెలుగుతున్న కొవ్వొత్తులమే. నిన్ను నన్ను వెలిగించింది ఆరిపోయి వెలగని వాటిని వెలిగించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఉన్నంత వరకు 100, 1000, 1000 వెలిగించేద్దాం. దేవుని మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆయనకు తెలుసు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవును. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కనుక రాహాబను వేశ్య తన కలిగిన వారందరినీ రక్షించుకుంది. సమరయ స్త్రీ తన గ్రామాన్ని రక్షించుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా ఒంటరి వాళ్ళంగా ఉండొద్దు. యేసయ్య రాకడ వచ్చే వరకు ఒక్కరం 1000 మంది అయిపోదాం. మన గ్రామాన్ని రక్షించుకుందాం, మన కాలనీని రక్షించుకుందాం, మన వాళ్ళందరినీ రక్షించుకుందాం. ఆయన సన్నిధిలో గడపడం నీకు చేతనైతే, యథార్థంగా మాట్లాడడం నీకు చేతనైతే, సత్యం చెప్పగలిగిన చేతనైతే, యేసయ్య రాకడ వస్తుంది, ఆ రాకడలో నేను ఎదుర్కోవాలి, ఆయన నాకు ప్రత్యక్షమవుతాడన్న ఒక నిరీక్షణ గనక నీకుంటే నీ ద్వారా 1000 మంది వస్తారు. ఒక కొత్త ఆయన నేను చూశానని పరిచయం చేయలేదండి. నా బ్రతుకును బయట పెట్టినవాడు, నా బ్రతుకు తెలిసినవాడు, నేను చేసినవన్నీ నాకు చెప్పిన వాడిని మీరు వచ్చి చూడండి అన్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేష అంటే నీ రహస్య బతుకు బతుకుతుంది. ఆ రహస్య బతుకును బట్ట బయలు చేసి రక్షించిన వాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఈ రోజున మనము కూడా ఎన్నిక లేని సమాజం వెలివేసిన వారే 1000 మందిని రక్షించగా నువ్వు నేను రక్షించొద్దా? గౌరవనీయమైన జీవితం జీవిస్తూ మంచి కుటుంబాల్లో ఉంటూ మన వాళ్ళని రక్షించుకోనకపోతే వేస్ట్ అవుతుంది. రక్షించుకుందాం. అనేకులముగా మనం 1000 మందిగా మారిపోదాం. దేవుని రాజ్యానికి మనమందరం పాటుపడదాం. రాజ్య విస్తరణకు దైవజనులతో పాటు మన చేతులు కలుపుదాం. 1000 మందిని మనం ప్రభు దగ్గరికి నడిపిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరం ఉన్న చోటనే మోకరిద్దామా?